హాయ్ వివర్స్, మనం వచ్చేసి గద్య భాగంలో వచ్చేసి 4వ పాఠము అందుల లిపి నిర్మాత లూయి బ్రెయిల్ అనేటువంటి పాఠాన్ని గద్య భాగంలో చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి మనకు కళ్ళు కనిపించినటువంటి వారి కోసముగా తయారు చేసినటువంటి లూయి బ్రెయిల్ యొక్క కథ గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. చరిత్రను మంచి మలుపు తిప్పినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారనమాట. మనకు చరిత్ర గురించి మనకు చాలా మంది ఎక్కువ విషయాల గురించి మనము తెలుసుకోగలుగుతాము. అలాంటి వారి చరిత్రను తెలుసుకోవడము మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి పుస్తకాలను చదవాలంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. వికలాంగుల యొక్క పరిస్థితి శోచనీయమైనటువంటిది, కానీ వారిలో అంధుల యొక్క పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందన్నమాట. అంటే కళ్ళు కనిపించిన వారి యొక్క విషయాలను గురించి తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. వారు చదువుకోవడం ఎలాగా, తర్వాత వచ్చేసి వాళ్ళు ఎలా చూస్తారు, ప్రపంచాన్ని ఏ విధంగా తెలుసుకుంటారు అనేటువంటి గురించి చాలా విషయాలు మనకు దయనీయంగా ఉంటుంది. వారి కోసము ఒక లిపిని నిర్మించి వారి జీవితాలను వెలుగులోకి నింపినటువంటి నిరంతర పరిశోధకుడు లూయి బ్రెయిల్ యొక్క ఆయన కథను గురించి మనం తెలుసుకోబోతున్నాము. అందుల ప్రపంచానికి లిపి అందించడం ద్వారా చిరస్మరణీయమైనటువంటి లూయి బ్రెయిల్ అనేటువంటి ఆయన 1809 సంవత్సరము జనవరి 4వ తేదీన ప్యారిస్కు 20 మైళ్ళ దూరాన ఉన్నటువంటి క్రూవే అనేటువంటి గ్రామంలో గుర్రపు జీన్లు తయారు చేసేటువంటి వారి కుటుంబంలో జన్మించాడనమాట. అప్పుడు అంటే గుర్రపు జీన్లు వచ్చేసి కాళ్ళకి తయారు చేసేటువంటి జీన్లు అనమాట. సో ఆ ఇనుము తయారు చేస్తారు కదా, కాళ్ళకి కడతారు కదా, అలాంటి ఆ యొక్క కుటుంబంలో జన్మించారు. అప్పుడు 44 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతని తండ్రి ఈ పసికందే తనకు పెద్దతనంలో తోడుగా ఉంటాడని గర్వంగా చెప్పుకున్నాడు అనమాట ఆయన. కానీ లూయి బ్రెయిల్ 3 సంవత్సరాల ప్రాయంలోనే తన ఇంటి ప్రాంగణంలో ఏమైందంటే, తన తండ్రి గుర్రపు జీన్లు తయారు చేసినటువంటి గది చుట్టూ ప్రక్కల కేరింతలు కొడుతూ ఆడుకునేవాడు. కానీ ఉత్సుకతో చూసేటువంటి లూయి కళ్ళకు ప్రపంచానికి అతి పెద్ద వస్తువు అందంగా ఆనందదాయకంగా కనిపించేది. తన తండ్రి పనిచేసుకున్నటువంటి గది, దాని ముట్లు పదునైనటువంటి కత్తులతో కూడినటువంటిది. కానీ అతనికి తెలియదనమాట. చిన్న వయసు అయినప్పటికీ అతన్ని ఆకర్షించేవి. ఒకరోజు తన తల్లిదండ్రుల పనిలో నిమగ్నమై ఉండగా ఒక చిన్న తోలు కత్తి అనేటువంటిది తీసుకొని తన తండ్రిని అనుసరిస్తూ ఉండగా కత్తి ఎగిరి తన కంట్లో గుచ్చుకుందనమాట. కంటి నుండి రక్తము ధారాపాతంగా కారుతూ ఉంది. అది చూసినటువంటి తల్లిదండ్రులు కానీ వైద్యులు కానీ ఏమి చేయలేకపోయారు. కొన్ని నెలల తర్వాత జబ్బుతో అతడు 2వ కంటి చూపును కూడా కోల్పోయాడనమాట. దానితో లూయి 3 వసంతాలు అంటే 3 సంవత్సరాలు గడిచిపోకముందే అతనికి ప్రకృతి సౌందర్యాల్ని చూసేటువంటి అవకాశం అనేటువంటిది లేకుండా పోయింది. అంటే అంధుడయ్యాడనమాట, కళ్ళు కనిపించలేదు. అంధుడైనటువంటి లూయి తన అక్క చెల్లెలతో పాటు తన గ్రామంలో ఉన్నటువంటి మామూలు బడికి వెళ్ళనారంభించాడు. లూయి ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను వింటూ తన విద్యను కొనసాగిస్తూ ఉండేవాడు. కానీ ఒక మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అతని సూక్ష్మగ్రహణ శక్తి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. తన కుమారుని కష్టాన్ని తొలగించడానికి లూయి తండ్రి చాలా కష్టపడి చిన్న చిన్న మేకులను చెక్క అక్షరాల ఆకారంగా పేర్చేవాడనమాట. ఆ మేకులను వేళ్లతో తడుముకుంటూ లూయి అక్షరాలను నేర్చుకున్నాడనమాట. ఆ తర్వాత వాలంటీర్స్ హవే అనేటువంటి ప్రపంచంలో మొట్టమొదటి అందుల ప్రత్యేక పాఠశాలను 1784లో ప్యారిస్లో స్థాపించారు. ఆయన ఆ పాఠశాలలోని విద్యార్థుల అక్షరాలను చేత్తో తడిమి గుర్తుపట్టేటట్లుగా కాగితంపై అక్షరాలను ఉబ్బెత్తుగా వచ్చేటట్టు తయారు చేశాడు. దీనిని లైన్ టైప్ అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా హవే ప్రపంచంలోని మొట్టమొదటి అందుల పాఠశాల నిర్మాతగా పేరుగాంచారు. కానీ లూయి 1819 సంవత్సరము హవే స్థాపించినటువంటి ఆ పాఠశాలలో చేరాడు. ఆ సమయంలో అందులకు విద్యాబోధన కార్యక్రమాలు ప్రారంభ దశలో ఉన్నాయి. లూయి హవే కనిపెట్టినటువంటి లైన్ టైప్ పద్ధతిని నేర్చుకొని ఎంతో తెలివిగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడనమాట. కానీ అతని కార్యదీక్షకు మేధా సంపత్తికి నిదర్శనము అతడు 17 సంవత్సరాల వయసులోనే తన చదివిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరడం జరిగింది. ఎవరు? లూయి బ్రెయిల్. ఇది ఏం చేశాడంటే, లూయి హవే కనిపెట్టినటువంటి లైన్ టైప్ను అభ్యసించగా దాని మీద మక్కువ మాత్రం పెంచుకోలేకపోయాడు. అతన్ని ఎన్నో ప్రశ్నలు వెంటాడేవి. అతను పగలంతా విద్యాబోధన చేస్తున్న రాత్రుల్లో అందులు రాయగల చదవగల ప్రత్యేక లిపి కోసము కష్టపడుతూ ఉండేవాడు. ఆ కాలంలో చాలా రకాల లైన్ టైపులు అనుసరిస్తూ ఉండేవారు. కానీ వాటిలో అవే ఇటాలియన్ టైపు, డాక్టర్ ప్రై, రోమన్ టైపు, డాక్టర్ మూన్ టైపులు ప్రసిద్ధిగాంచేవి. ఇవేవి లూయి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయాయి. అంటే అతను ఇది కాదు కరెక్ట్ అయినటువంటిది అని అతను అనుకునేవాడు అనమాట. 1821 సంవత్సరంలో సైనిక అధికారిగా పదవీ విరమణ చేసినటువంటి చార్లెస్ బార్బియర్లు
లూయి కలవడము తటస్థించింది. ఎందుకో కలవాల్సి వచ్చిందనమాట ఆయన్ని. అప్పుడు బార్బియర్ తన సైనికులు రాత్రులలో కూడా సమాచారాలను తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన లిపిని రూపొందించాడనమాట. అతను 12 గుండ్రని ఉబ్బెత్తు కాగితంపై రాసేవాడు. వాటి వరుస క్రమాన్ని మారుస్తూ అక్షరాలను గుర్తులను తెలుసుకునేటట్లు సైనికులకు శిక్షణ ఇచ్చాడు. అప్పుడు వాటిని చూడగానే లూయికి అప్పటి వరకు తన అంతరాలలో నిద్రాణమైనటువంటి అందులకు ప్రత్యేకమైన లిపి ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో తనకి ప్రశ్నకు సమాధానం అనేటువంటిది దొరికింది. లూయి రాతను తన విద్యార్థులకు బోధించడానికి బార్బియర్ అనుమతి తీసుకున్నాడు అనమాట. ఇది ఏం చేశాడంటే బార్బియర్ రూపొందించినటువంటి 12 చుక్కల లిపి మరీ పెద్దదిగా ఉండి చేతి వ్రేళ్ల మొనలతో తడిమి చూడగానే కష్టం కాబట్టి అందుల చేతి వ్రేళ్లతో తేలికగా అక్షరాలను గుర్తుపెట్టడానికి లూయి ఈ చుక్కలను 6 చుక్కలుగా కుదిర్చాడనమాట. ఎవరు? ఈ యొక్క లూయి బ్రెయిల్. బార్బియర్ తన బహుమతిగా ఇచ్చినటువంటి రాతి పలకను ఉపయోగిస్తూ ఆ 6 చుక్కలను పలకల మీద అనేక వరుస క్రమాల్లో మారుస్తూ కొత్త వరుసలను వృద్ధి చేస్తూ లూయి చివరకు 1832 సంవత్సరంలో 6 చుక్కల కొత్త లిపిని రూపొందించాడు. ఈ చుక్కల ద్వారా అక్షరాల్లోని ప్రతి అక్షరాన్ని ఉచ్చారణకు అనుసరించినటువంటి గుర్తులను, లెక్కలకు సంబంధించినటువంటి సాంకేతిక పదాలను, సంగీతానికి సంబంధించిన గుర్తులను తేలికగా రాయవచ్చు. ఈ విధంగా లిపిని కనుక్కోవడం జరిగింది. ఈ లిపి వల్ల కలుగు ఉపయోగాలను అతను విపులంగా వివరించిన ఆ లిపికి అధికారుల యొక్క గుర్తింపు అనేటువంటిది లభించలేదన్నమాట. తన విశ్రాంతి సమయంలో విద్యార్థులకు ఈ లిపిని ఇంటి వద్ద బోధించడానికి మాత్రము రాయల్ సంస్థ అంగీకారం అనేటువంటిది తెలిపిందనమాట. అంటే మనము రాసినటువంటి లిపి వచ్చేసి గవర్నమెంట్ నుంచి అంగీకారము పొందాలన్నమాట. ఆ అంగీకారము దొరకనందువలన తాను చాలా విఫలమయ్యి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కానీ తాను రూపొందించినటువంటి లిపికి అధికారుల గుర్తింపు సంపాదించడానికి లూయి పడినటువంటి శ్రమ వల్ల అతని ఆరోగ్యం కూడా రోజుకు క్షీణించసాగిందనమాట. అంటే దానివల్ల ఆయన తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వదిలేయాల్సి వచ్చింది. 1851 సంవత్సరంలో అతి ప్రమాదకరమైన జబ్బైనటువంటి క్షయకు సంబంధించినటువంటి విషబీజాలను అతని శరీరంలో కనుగొన్నారు.